హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. నేను మీ ఉపేందర్. టుడే బిగ్ బాస్ గృహప్రవేశం ఉంది ఈరోజు సాయంత్రం 7 గంటలకు. డోంట్ వరీ, మిస్ కాకండి. ఎందుకంటే ఇప్పటి నుంచి ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ అట్లుంటుంది మనతోని. సో ఈరోజు టీజర్ వచ్చింది భయ 8:30 నిమిషాలకేమో, దాని గురించి మాట్లాడుతున్నాం. సో ఈరోజు టీజర్ వచ్చింది. నాగార్జున సార్ అస్సలు గృహప్రవేశం నుంచి స్టార్ట్ చేసినప్పుడు 7 o'clock అని చెప్పేసి, అంటే మన ఇంటిని గృహప్రవేశం ఎట్లా చేస్తామో యాజ్ ఇట్ ఇస్ బిగ్ బాస్ని కూడా అలాగే గృహప్రవేశం పెట్టారు. అది మాత్రం పీక్స్ అసలు. ఇంకోటి స్టార్ట్ చేయడమే అథారిటీకి దారేది. పవర్ స్టార్తో స్టార్ట్ అయింది. హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. హ్యాపీ మెనీ మోర్ హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్. అంటే డై హార్ట్ ఫ్యాన్ అందుకని. ఓకే, నాకు తెలిసి అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్ వచ్చింది ఈరోజు మార్నింగ్. 90% అదే, ఎందుకంటే రేపు పవర్ స్టార్ బర్త్డే ఉంది. ఈరోజు పవర్ స్టార్ సాంగ్ యాడ్ చేశారు బిగ్ బాస్కి. దాని తర్వాత ఇది ఎనిమల్ థీమ్ భయ్య. ఇది మాత్రం వీడియోలో ఈజీగా కనిపిస్తుంది. పిల్లి, పుల్లి, మన నెమలి అండ్ జిరాఫీ. నాగార్జున సార్ గారు మాత్రం అసలు తగ్గేదే లేదు. కానీ ఏజ్ మాత్రం అసలు లిమిట్లెస్ అనుకుంటాను. నాగార్జున సార్ రోజు రోజుకి అందరికీ పెరుగుతుందేమో, కానీ సార్కి మాత్రం ఖచ్చితంగా రోజు తగ్గిపోతుంది. అసలు అది ఆయన ఎట్లా మెయింటైన్ చేస్తున్నా అసలు యంగ్స్టర్స్కి అయితే అసలు ఆయనకు చాలా ఇన్స్పిరేషన్. అసలు మామూలు ఇన్స్పిరేషన్ కాదు అసలు బీభత్సంగా ఉన్నాడు నాగార్జున సార్. ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ వచ్చేసి గృహప్రవేశంతో స్టార్ట్ అవుతుంది. నాగార్జున సార్ గారు గీతూ రాయ్ ఆల్రెడీ యూట్యూబర్, ఆమె బిగ్ బాస్ రివ్యూ చేసింది. ఆమె నాకు తెలిసి రీఎంట్రీ ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆమె రివ్యూ చేస్తున్నానని చెప్తుంది, కానీ కాకపోతే నాకు రీఎంట్రీ ఉంటుంది అనిపిస్తుంది. ఫస్ట్ వాయిస్ ఆమె కనిపిస్తుంది నాకు. గీతురాయి అనుకుంటున్నాను నేను 100%. ఆమెనే వస్తుంది. ఆమెనే వచ్చి నాగార్జున సార్ కానీ ఇంకా అల్లో లేపుతుంది భయ్య. ఎందుకంటే ఆ కళ్ళు, ఆ మత్తు ఎవరికి అన్నది కదా అవసరం ఉంటుంది. తర్వాత వచ్చేసి శేఖర్ భాష వస్తాడు. శేఖర్ వాయిస్ గుర్తుపడతాం. ఆల్రెడీ ఇంతకు ముందుకు చాలా ట్రోల్స్లో ఉన్నారు కదా, అది దృష్టిలో పెట్టుకొని అన్నట్టున్నాడు. ఎనిమిదిని అని చేసేసాడు. మరి ఈసారి బిగ్ బాస్ టైటిల్ కొడతానని చెప్పి చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాడు. చూద్దాం ఏమవుతుందో. ఖచ్చితంగా ఆయన మాట్లాడే మాటలలో మీరందరూ నాకు ఎనిమి, నేను ఎవరికి ఫ్రెండ్ కాదు, నేను గెలవడానికే వచ్చా అని ఒక గట్టిగా కాన్ఫిడెన్స్ చూపిస్తుండు. చూద్దాం. అంటే ఆయనతోటి అంటే వాళ్ళ ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పినట్టు అనిపించింది నాకైతే నిన్న జరిగిన సంఘటనల వల్ల. అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయండి ఒకటి ఉంది తెలుసా, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సింగిల్సే వస్తారు, వాళ్ళే వస్తారు, వీళ్ళే వస్తారు అని ఒక 16 మందిని చాలా యూట్యూబర్స్ ఏం చేశారంటే అందరినీ గెస్ చేశారు ఎవరెవరు వస్తారు అని. కానీ ఈసారి బిగ్ బాస్ అన్ప్రెడిక్టబుల్. అసలు కపుల్స్ థీమ్ అదే నేను చెప్పేది, అదే కపుల్స్ థీమ్నే నేను చెప్తున్నాను. అందరూ ఏం చేశారు, గీతురాయ్ వస్తుంది, శేఖర్ భాష వస్తున్నాడు, ఇంకెవరు వస్తున్నారు అని చాలామంది పేర్లు చెప్పారు. కాకపోతే బిగ్ బాస్ అందరికి షాక్ ఇచ్చాడు ఈ వీడియోతోని, టీజర్తోని. ఇది కపుల్స్ థీమ్. సో కపుల్స్ అంటే ఒక మాట చెప్పనా, కపుల్స్ అంటే తెలుసా, అక్కడ లవర్స్ రావచ్చు, మ్యారీడ్ అయిన కపుల్స్ రావచ్చు, బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, బయట ఆల్రెడీ లవర్గా అంత ఫ్యామిలీకి తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. సో వాళ్ళని కూడా తీసుకురావచ్చు. లేదా ఏమో అంటాం కదా, లైక్ పెళ్ళయి ఉంటారు, రీసెంట్గా పెళ్ళైన వాళ్ళని తీసుకొచ్చి రావచ్చు. ఇది మాత్రం ఉంది బిగ్ బాస్. ఈరోజు ఈవినింగ్ తెలుస్తుంది కపుల్స్ ఎవరు అనేది. అండ్ నాని గారు మోహన్ ప్రియ గారిది పులి పిల్లిని చూపించారు భయ్య. పులి పిల్లిని నెమలిని చూపించారు. నాగార్జున సార్ వెనకాల మీకు జిరాఫీని చూపించారు. నాగార్జున సార్ వెనకాల జిరాఫీ కనిపించింది. ఓకే, అది ఎట్లుంది అంటే ఈసారి థీమ్ మొత్తం ఎనిమల్ థీమ్. అంటే కొట్టుక జావండి రాబాయ్, కొట్టుక జావండి. నాకు తెలిసి పులి పిల్లి అంటే అక్కడ నాకు తెలిసి ఈసారి బిగ్ బాస్లో ఎట్లుంటుంది అంటే, నేను చెప్పేది ఎట్లా అంటే లేడీస్ ఒకవైపు ఉంటారు, జెంట్స్ ఒకవైపు ఉంటారు. మేబీ అని చెప్పలేము మనం. ఎందుకంటే పులి అనేది లేడీస్కి పెట్టవచ్చు, పిల్లి అనేది హస్బెండ్స్కి పెట్టవచ్చు. ఒకవేళ పిల్లి వైఫ్స్కి పెట్టవచ్చు, పిల్లి వైఫ్స్కి పెట్టవచ్చు, పులి హస్బెండ్స్కి పెట్టవచ్చు. డిఫరెంట్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సార్ కామెడీ సెన్స్ అసలు పీక్స్. అసలు కామెడీ సెన్స్ కాదు అసలు ఎవరికైనా. అసలు కామెడీ సెన్స్. నాని గారు వస్తారు, మోహన్ ప్రియ గారు నాని గారిది ఒక క్వశ్చన్ అడుగుతారు నాగార్జున గారు. వీళ్ళిద్దరిలో సూర్య గారిది సరిపోదా శనివారం సినిమా టీం వస్తుంది.
ఎంట్రన్స్, ఎందుకంటే నీ రీసెంట్గా సినిమా రిలీజ్ అయింది కాబట్టి ప్రమోషన్స్ కోసం వచ్చారు అనుకుంటా, అంతే ఉంటుంది. 90% ఇన్వైట్ చేసి ఉంటారు బిగ్ బాస్ టీమ్. సో నాగార్జున ఒక క్వశ్చన్ అడుగుతారు హీరోయిన్ని, ఏమని అడుగుతారు, నానిగారికి ఎన్ని మార్క్స్ ఇస్తావు, నానిగారికి ఎన్ని మార్క్స్ ఇస్తావు, సూర్య గారికి ఎన్ని మార్క్స్ ఇస్తావు, అసలు 100 to 100 అని అంటే ఈమె వచ్చేసి హీరోయిన్ వచ్చేసి నానిగారికి 100 ఇస్తానే అప్పటికే నాని అంటాడు సూర్య గారికి ఎంత ఇస్తారు మరి ఎలా మేనేజ్ చేస్తారు అని చెప్పి అడుగుతాడు. 101 అనేస్తారు. తెలివితో ఉంది అమ్మాయి, చాలా ఫ్యూచర్ ఉంది అమ్మాయికి, అంతే ఫ్యూచర్ చాలా ఉంది, చాలా అమ్మాయికి ఫ్యూచర్ ఉంది. సో సోలో ఎంట్రీ, ఇది మాత్రం గుర్తుపెట్టుకో, సోలో ఎంట్రీ కాదు, కపుల్స్ ఖచ్చితంగా ఈసారి మాత్రం ఎంటర్టైన్మెంట్ పీక్స్లో ఉండబోతుంది బిగ్ బాస్. ఇప్పటి నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రం ఖచ్చితంగా టీవీ ముందర కూర్చుంటారు. లేడీస్ జెంట్స్ మొత్తం మా టీవీకి బిగ్ బాస్ ఫ్యాన్స్ చాలా ఉన్నారు, ఇది మాత్రం నిజం. ఖచ్చితంగా బిగ్ బాస్ ఫ్యాన్స్ అంటే ఒక్కొక్కరికి చాలా ఇన్స్పిరేషన్ షో, అది ఇన్స్పైరింగ్ అయ్యే షో. ఇప్పుడు మాకు కూడా అదే ఇన్స్పిరేషన్. అది దానివల్ల మేము అంటే చాలామంది యూట్యూబర్స్ వస్తున్నారు, చాలామంది రివ్యూవర్స్ వస్తున్నారు. మేము బిగ్ బాస్ టార్గెట్ చేసినాం భయ్య, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ అస్. ఎందుకంటే ఈసారి ఈ బిగ్ బాస్లో మాకు మానిటైజేషన్ కావాలా, అది మాత్రం మా టార్గెట్. మీరు ఏమనుకున్నా మాకు ఇబ్బంది లేదు, ఇది మాత్రం ఎడిట్ చేయకుండా పెడతా నేను. సో మళ్ళీ సేమ్ నాగార్జున గారు కంటిన్యూ చేస్తున్నా. నాగార్జున గారు అడుగుతారు ఏమని, 29 మూవీస్ చేస్తున్నారు మీరు, చేశారు మీరు, 29 మూవీస్లో ఏ హీరోయిన్కి ఎన్ని మార్కులు ఇస్తారు, అది చాలా ఫన్నీ వేలో ఇరికిస్తాడు. నాగార్జున గారు ఇరికిస్తారు నాగార్జున గారు చాలా ఇరికిస్తారండి అని నాగార్జున గారు ఇరికిస్తారు, బరాబర్ ఇరికిస్తాడు. అప్పుడప్పుడు నాగార్జున సార్ అసలు దారుణం, హిలియరస్ కామెడీ బిగ్ బాస్కి ఇప్పుడు మాత్రం దారుణంగా ఉండబోతుంది. ఇది జస్ట్ టీజరే భయ, ఇంకా ట్రైలర్ రాలే, మధ్యాహ్నం తర్వాత ట్రైలర్ వస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో సరిపోదు శనివారం మూవీ తర్వాత నాగార్జున సార్ గారు 4 రోజులు హాలిడేస్ పోతే కొంచెం హోస్ట్ చేయవా మీరు, సార్ అది మాత్రం నాతో కాదు సార్ అని అనేస్తాడు. సో నెక్స్ట్ వచ్చి 35 మూవీ, మన ప్రొడ్యూసర్ ఫ్యామిలీ మూవీ 35 మూవీ, ఆల్ ద బెస్ట్ ఫర్ 35 మూవీ సినిమా టీమ్. ఇంకొకటి ఏంటంటే 35 మూవీ టీం వస్తుంది, నివేదిత థామస్, రానా దగ్గుపాటి ప్రొడ్యూసర్, హీరో ఒకరు రాలేదు సార్, ఆయన బిజీగా ఉన్నారంట. సో అది బ్యాక్గ్రౌండ్ మనకు కొంచెం సెర్చ్ చేస్తే తెలిసింది. సార్ కూడా చాలా ఫేమ్ అయిపోతున్నారు, సినిమాలు ఎక్కువ ఉన్నాయి పాపం, బిజీ క్యారెక్టర్ చేసి ఉంటారు నాకు తెలిసి అందులో. అది ఆయన టీచర్ సార్, కిడ్స్ టీచర్ ఫ్యామిలీ ఎట్లా ఉండబోతుంది అనేది సినిమా, దాని గురించి కూడా మూవీ వస్తుంది, రివ్యూ వస్తుంది. ఆ మూవీ చూసి మనం రివ్యూ చేద్దాం, సినిమా ఎలా ఉందో కూడా చెప్దాం. సో ఆల్ ద బెస్ట్ ఫర్ 35 మూవీ కాస్ట్ అండ్ క్యూస్ టీమ్. సో సార్ వస్తారు. ఇక నెక్స్ట్ ఏంటంటే నివేదిత థామస్ని రానాని ఒక 1 వీక్ ఇంట్లోకి వెళ్ళండి అంటే నివేదిత థామస్ చాలా చాకచక్యంగా అసలు ఎట్లా ఆలోచిస్తుంది, నేను 3 days రానా 5 days అని అనేస్తుంది. అనేసరంగానే ఓకే అని నాగార్జున గారు అంటారు. అనగానే నివేదిత థామస్ అంటే నేను 3 days రానా 5 days 35 అవుతుంది కదా సార్ అనేసి మూవీ ప్రమోషన్ చేసుకున్నారు అక్కడ. అది అంటే ఆ గ్యాప్ లో నివేదిత థామస్ గారు మస్తు పెట్టారు, హైలైట్ మామూలు లేదు అసలు. దాని తర్వాత లోపలికి వెళ్తారు. మీరు ఎంత సార్ నానిగారు అప్పుడే నానిగారు వస్తారు. రానా దగ్గుపాటి సార్ని మన నివేదిత థామస్ని ఇంట్లోకి పంపించే ముందు నానిగారిని హీరోయిన్ మన ప్రియాంక మోహన్ గారిని లోపలికి పంపిస్తారు. మీరు ఇంత సంతోషంగా ఉన్నారు అనగానే తర్వాత మీ ఫ్యూచర్ అర్థమవుతుంది అన్నాడు భయ్య. అసలు దారుణంగా ఉంటుంది కదా అది, నాన్నగారి కామెడీ మాత్రం దారుణంగా ఉంటుంది అసలు. చిన్న కామెడీలు చిన్న పంచులు వేస్తారు మాత్రం అది బాగా వెళ్తాయి. ఆ గ్యాప్ లో అసలు అట్లా ఫిల్ చేసేస్తారు అసలు నాన్నగారు అయితే. అది ఒక ఫ్లోలో అయినా మస్తు ఉంటుంది అసలు, కామెడీ మాత్రం బాగా వెళ్తాయి. థామస్ గారు పాపం మ్యారీడ్ అంటే అమ్మాయి నివేదిత థామస్. మొన్న రీసెంట్గా వీడియో చూసినా నేను అన్మ్యారీడ్ అనుకున్నాను, అన్మ్యారీడ్ అనుకున్నాను. వాళ్ళకి 2 పిల్లలు ఒక్కొక్కరు 10 years 15 years మధ్యలో ఉన్నారు, అట్లున్నారు. అసలు షాక్ నేను కూడా నాకు తెలీదు మ్యారీడ్ అంటే అమ్మాయి. నేను చూసిన నాకు పెళ్ళి అయింది సార్ అని మరి మీడియా ముందు చెప్తారు. ఎందుకంటే ఏదో పోస్ట్ చూస్తే ఆమె పెళ్ళి అనుకొని కంగ్రాచులేషన్స్ అని చెప్పారట చాలామంది ఫ్యాన్స్. సో సారీ నాకు పెళ్ళి అయింది అని ఏదో ఇదే 35 మూవీ టీమ్ ఈవెంట్లో రివ్యూ చేస్తుంది, అంటే చెప్పేస్తుంది మేడం నాకు పెళ్ళి అయింది సార్, ఆల్రెడీ నా పిల్లలు కూడా తీసుకొచ్చిన, తను నా హస్బెండ్ అని చెప్తుంది. సో ఇది ఈరోజు రివ్యూ.
అండ్ ఇంకొకటి మర్చిపోయినా, లాస్ట్ పంచ్ మనదైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వస్తాడు అక్కడికి. ఎవరు లాస్ట్ ఎంట్రీ ఎవరిది ఉంటుంది? లాస్ట్ ఎంట్రీ అనిల్ రావిపూడి గారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన సార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పెద్ద ఫ్యాన్ ఆయన. సో లాస్ట్ ఆయన కూడా ఇంట్లోకి వస్తాడు. కానీ హైలైట్ ఏంటంటే మరి నివేదిత థామస్ రానా సార్ మరి 5 days ఉంటారా లేదా 3 days ఉంటారా, అది ఇంకా మనం చూడాలి ఈరోజు ఈవినింగ్. పంపినైతే పంపించండి నాకు సార్, 3 days నువ్వు ఉండాలి, 5 days సార్ నాకు సార్ రానా సార్ ఉండాలి. చెప్పలేము సార్, చెప్పలేం. ఎంజాయ్ చేస్తారు కొన్ని రోజులు హాలిడేస్ని ఆ రూమ్లో. మరి పెద్ద హోస్టల్ పెట్టరు కదా, అది చెప్పలేం. మనకు ఇప్పుడు హోస్ట్ పెట్టరు అని నేను అనుకోవద్దు. పెద్ద వాళ్ళే వచ్చిపోయారు బిగ్ బాస్లో చాలా, ఫస్ట్ సీజన్ నుంచి చూస్తే ఈ సీజన్ వరకు. కానీ ఈసారి చాలామంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లని, యూట్యూబర్లని అండ్ మన చిన్న సినిమాలు చేసే వాళ్ళని లేదా సినిమాలు చేసి ఆపేసిన వాళ్ళని బిగ్ బాస్ టార్గెట్ చేసింది. వాళ్ళనే తీసుకొచ్చింది 16 మందిలో. అంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంది ఫ్రెండ్స్. నాకు అనిపించింది అయితే యూట్యూబ్ ఫ్యామిలీలో చాలా మంది ఇంకా గ్రోత్ అవ్వచ్చు అని నాకైతే అనిపించింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంతవరకు ఈ వీడియో ఈరోజు బిగ్ బాస్ చూసి రేపు చూద్దాం, రేపు వీడియో చేద్దాం. రేపు ఈవినింగ్ వరకు మళ్ళీ వీడియో వస్తుంది, దాన్ని కూడా చూడండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టి. Thank you very much for watching. Please subscribe my channels. So support us. Thank you.